నంద్యాల జిల్లా బత్తలూరు గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగి 25 గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. వందలాది పశువులకు నిల్వ చేసిన మేత పూర్తిగా దగ్ధమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 1.5 పైగా ఆస్తి నష్టం జరిగిందని వాపోయారు. ఎవరో కావాలని చేసి ఉంటారని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అయినాయి. సుమారు 14-15 మంది రైతులవి 30 వాములు అగ్నికి ఆహుతి అయిపోయాయి. దాదాపు 1.5 లాస్ ఉంటుంది. 20 లక్షలు 30 లక్షలు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కష్టపడి శక్తి వేసుకున్నారు సార్. వాములు వేసుకున్నారు. 11:30 టయాన ఎవరు పెట్టినారు, ఎట్లా కానీ అనేక విధాలు ఊరు గ్రామస్తులు, పెద్ద మనుషులు, పోలీసులు అందరూ వచ్చి చూసే వాళ్ళమే కానీ దీన్ని ఏమే కానీ మేమేమే కానీ చేయలేకపోతున్నాం. ఎంత నష్టం అంటే ఆ విధంగా నష్టమై ఎంతో బాధపడి ఏడ్చుండారు సార్. ఈ వాములు కాలడము ఇట్లా చూస్తే ఎంతో బాధాకరంగా ఉంది. 1 కాదు 2 కాదు 30 వాములు 12-11:30 టైంలో కాలుతా ఉన్నాయి సార్. ఈ వాములు మచ్చుగా వచ్చినారు, రావడం లేదు. ఊరల్లో వచ్చి చూస్తున్నాం కానీ అనుమానం అంతే. ఏం లేదు, అట్లాంటి ప్రమాదాలు అలాంటివి ఏం లేవు సార్. కరెక్ట్ గా 11:50 ఆ ప్రాంతంలో జరిగింది. 55 ఆ టైం స్టార్ట్ అయింది సార్. ఇంత టైం అయితేనే కానీ ఒక పైరంజన్ వచ్చి ఆరిపోయింది కానీ ఇంకా 2 పైరంజన్ రాలేదు. రానికి నీళ్లు లేవు. ఇప్పుడు వచ్చింది అది. నంద్యాల జిల్లా బత్తలూరు గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగి 25 గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. వందలాది పశువులకు నిల్వ చేసిన మేత పూర్తిగా దగ్ధమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 1.5 పైగా ఆస్తి నష్టం జరిగిందని వాపోయారు. ఎవరో కావాలనే చేసి ఉంటారని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శివరాజ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శివరాజ్. థ్యాంక్ యూ గీతిక. ఏదైతే నంద్యాల జిల్లా ఆలగడ్డలోని బత్తలూరు గ్రామంలో నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా గడ్డివాము తగలబడిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి 11-12 గంటల సమయంలో ఒక్కసారిగా ఏదైతే గడ్డివాము తగలబడినట్లుగా గ్రామస్తులు గుర్తించి హుటాహుటిన స్పందించి ఏదైతే మంటలు ఆపే ప్రయత్నం చేశారో, అయితే దాదాపు 25 మంది రైతులు ఏదైతే కళ్ళంలో ఈ గడ్డివామును అయితే స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు. ముఖ్యంగా వందలాది పశువులకు ఈ మేతను వేసేందుకు తీసిపెట్టుకున్న క్రమంలో రాత్రి ఒకసారి అగ్ని ప్రమాదం జరగడంతో ఇటు పోలీసులకు అటు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దాదాపు 3-4 గంటల సమయం పాటు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే పూర్తిగా ఏదైతే గడ్డిమాములు పూర్తిగా తగలబడిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 1.5 వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని చెప్పి రైతులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అగ్ని ప్రమాదానికి ఏదైతే జరిగిన అగ్ని ప్రమాదానికి కారకులు ఎవరు, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన పోలీసులు ఇటు అగ్నిమాపక అధికారులు విచారణ అయితే ప్రారంభిస్తారు. ఏదైతే కొంతమంది ఎవరైతే గిట్టని వారు ఈ పనికి పాల్పడ్డారని చెప్పి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఏదైంది. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒకవేళ ఎవరైనా కావాలనే ఈ గడ్డివాములు తగలబెడితే వారిపైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. గీతిక. రైట్ శివరాజ్, థ్యాంక్ యూ.